ఇండియన్ కార్పొరేట్ సర్కిల్లో ఇప్పుడు వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. మార్గదర్శి కేసుల నేపథ్యంలో రామోజీరావు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్గదర్శి కేసుల నుంచి ఎలాగైనా బయటపడాలని రామోజీరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లు ఎక్కడా కనపడటం లేదు. ఇటీవలే రామోజీరావు కోసం రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు కీలక వ్యక్తులు బీజేపీ పెద్దలతో చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో రామోజీరావు ఏం చేయాలో తోచక తనకున్న ఈనాడు ఫిల్మ్ సిటీలను అమ్మకానికి పెట్టడానికి సిద్ధమైనట్లు కార్పొరేట్ సర్కిల్ నుంచి అందుతున్న సమాచారం. దేశానికి ప్రాతినిధ్యం వహించి రిటైర్డ్ అయిన ఇద్దరు తెలుగు వ్యక్తులు మార్గదర్శి స్కామ్ నుంచి రామోజీరావును ఎలాగైనా బయటపడాలని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో రామోజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో ఒప్పందం కుదుర్చుకోవాలని చూసిన చంద్రబాబుతో రామోజీరావుకు ఉన్న సంబంధం నేపథ్యంలో అది కుదరటం లేదని బీజేపీ పెద్దలు ఆమోదించటం లేదని తెలుస్తోంది. మార్గదర్శి కేసుల కారణంగా రామోజీరావుకు తనకు చెందిన ఈనాడు పత్రికను అమ్మాల్సి వస్తే అదానీ లేదా అంబానీల ద్వారా కొనిపించి తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయవచ్చని బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈనాడు ఫిల్మ్ సిటీలో సగం వరకు షేర్లు రిలయన్స్ చేతిలో ఉండగా మిగతా కూడా కొనించి చంద్రబాబును టీడీపీని భూస్థాపితం చేయాలన్నది బీజేపీ ప్లాన్ అని తెలుస్తోంది. దీంతో పాటు టెక్నికల్గా చూసుకున్న మార్గదర్శి విషయంలో చట్టాలను అతిక్రమించి రామోజీ చేసిన తప్పులను కవర్ చేసి జగన్ రూపంలో వచ్చే కొత్త తలనొప్పులు తెచ్చుకోవడానికి బీజేపీ ఇష్టపడటం లేదు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను జయించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలన్నది మోడీ షాల ఆలోచన. టీడీపీకి అండగా నిలిచే ఈనాడును పూర్తిగా సొంతం చేసుకుంటే ఆ పార్టీని లేకుండా చేసి ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలని బీజేపీ పెద్దలు ఆ ఇద్దరు తెలుగు ప్రముఖులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఏం చేయలేనని తెలుసుకున్న రామోజీరావు తన ఆస్తులను అమ్మకానికి పెట్టినట్లు కార్పొరేట్ పెద్దల నుంచి అందుతున్న సమాచారం. మార్గదర్శి కుంభకోణంపై విచారణ చివరి దశ చేరుకున్న నేపథ్యంలో రామోజీ అక్రమాలు నిరూపణ అయితే రామోజీ జైలు శిక్షను అనుభవించడంతో పాటు చెల్లించాల్సిన దాదాపు 6,000 కోట్ల పైనే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫిల్మ్ సిటీ ఈనాడు ఆ నష్టాన్ని ఎంత మేరకు పూడుస్తాయో చూడాలి. కేసుల నేపథ్యంలో రామోజీకి చెందిన సంస్థల వాల్యుయేషన్, షేర్ వాల్యూలు కూడా రోజు రోజుకు పతనం అవ్వడం రామోజీకి నిద్ర లేకుండా చేస్తోంది. పైగా ఈ మధ్య కాలంలో చాలా మంది డిపాజిటర్లు తమ డిపాజిట్లు ఇచ్చేయాలని మార్గదర్శి చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలంటే షూరిటీ అడుగుతున్న మార్గదర్శి సిబ్బందిని డిపాజిటర్లు నిబంధనలకు విరుద్ధంగా షూరిటీ అడుగుతారా, పోలీస్ స్టేషన్లో కేసులు పెడతాం అని బెదిరిస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. తమ బంధువులు ఎవరైనా మార్గదర్శి డిపాజిట్లు పెట్టి ఉంటే వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో మార్గదర్శిలో డిపాజిట్ల విత్డ్రాలు ఒక ప్రవాహంగా జరుగుతోంది. దీనిని బట్టి రామోజీరావు కోర్టులో కేసు తేలకముందే తన ఆస్తులను అమ్ముకుని బయటపడడానికి చూస్తున్నట్లుగా కార్పొరేట్ సర్కిల్లో వినిపిస్తున్న ఒక మాట.